The Lord has visited his people. యెహోవా తన జనులను దర్శించెను. This is a jaw-dropping statement, a phenomenal statement, astronautical statement that God wants to visit his people time and again, when they are not good, but when they are bad. పదే పదే దేవుడు తన యొక్క జనులను దర్శించుట అనేటువంటిది ఇది మనం ఎంతో చక్కటి గగుర్పోటు కలిగించేటువంటి ఎంతో మహోత్తరమైనటువంటి మాటది. వారేదో మంచివారిగా ఉన్నారని దర్శించడం కాదు, వారు దుష్ట స్థితిలో ఉన్నప్పుడు దర్శించాడు. Could anybody visit us when we are in desperate, gloomy condition? చూడండి, మనం ఎంతో దౌర్భాగ్యులుగా లేకపోతే పడిపోయిన స్థితిలో దుష్టులుగా ఉన్నప్పుడు ఎవరైనా మన ముఖం చూస్తాడా? Could anybody visit us when you are a widow? ఒకవేళ నువ్వు విధవరాలుగా ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను దర్శిస్తారా? Could anybody see you or visit you when you are an orphan? లేకపోతే నువ్వేదో అనాథగా ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను దర్శిస్తారా? Could anybody visit you when you are stricken with COVID-19 pandemic? ఒకవేళ COVID-19 తో నువ్వు బాధపడుతున్నావు అంటే నీ దరిదాపుల్లోకి ఒక్కడైనా వస్తాడా? None other than the invisible Savior called Jesus Christ, who laid down his life on the cross for all of us as a remission. మనందరి కొరకై, మన పాపముల పరిహారం కొరకై కలువరి శిలువ మీద మరణించి తన యొక్క రక్తము కార్చి ప్రాణం అర్పించినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక్కడే నీ చెంతకు వస్తాడు. I want to embrace this statement that the Lord has visited his people. దేవుడు తన ప్రజలను దర్శించాడనేటువంటిది ఎంతో నాకు మక్కువ కలిగించేటువంటి ఆ మాటది. It's written at least 5 times in the whole Old Testament dispensation. పాత నిబంధన తరాల్లో చూస్తే దేవుడు తన ప్రజలను దర్శించడనేటువంటిది 5 పర్యాయాలు మనం చూడగలం. The Lord has visited. దేవుడు దర్శించాడు. The Lord has visited. దేవుడు దర్శించాడు. Today is the Lord's day of visitation. ఈ దినము యెహోవా నిన్ను నన్ను దర్శించేటువంటి దినము. If you are not born again, ఒకవేళ నువ్వు తిరిగి జన్మించుండకపోతే this is the day of salvation. ఇదే రక్షణ దినము. The Lord has visited us. దేవుడు మనల్ని దర్శించెను. In the form of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రూపములో దర్శించాడు. He came as a sinless babe into this world. ఆయన ఈ లోకములోనికి పాపరహితుడైన శిశువుగా జన్మించాడు. Great is the mystery of godliness, that a child was born for all of us. దేవత్వమును గూర్చినటువంటి ఆ మర్మము గొప్పది. మన కొరకై ఒక శిశువు జన్మించెను. That is none other than Jesus Christ. ఆ శిశువే ప్రభువైన In him యేసుక్రీస్తు. was no sin. ఆయనలో పాపము He లేదు. did no sin. ఆయన పాపము He చేయలేదు. committed no sin. ఆయన ఏ పాపము And he చేయలేదు. became sin for us on the cross. అయితే కలువరి శిలువపై నీ కొరకు నా కొరకు ఆయన పాపముగా మారాడు. He shed his precious blood. ఆయన ప్రశస్త రక్తం He చిందించాడు. was bruised. ఆయన నలుగు He కొట్టబడ్డాడు. was scalded. ఆయన He was beaten. ఆయన His కొట్టబడ్డాడు. side was opened. ఆయన ప్రక్కన తెరవబడింది. He committed his life unto the Lord willingly. ఆయన ఇష్టపూర్వకంగా తన యొక్క ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు. And he shed his precious blood, calling upon the sinners to receive the free gift of salvation. సర్వలోకములో ఉండేటువంటి పాపులు ఉచితంగా రక్షణ వరము పొందులాగున ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. If you do not respect the day of Lord's visitation today, ఒకవేళ ఈ దినాన్ని దేవుడు నిన్ను దర్శిస్తున్నటువంటి ఈ సందర్భాన్ని గాని నీవు నిర్లక్ష్య పెడితే your bad situation will become worst. నీ చెడు స్థితి మరీ చెడిపోయేదిగా మారుతుంది. So many have caused and become a reason for your worst stage today. ఈ దినాన్ని ఇంత దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే దానికి ఎంతో మంది కారణమై ఉండొచ్చు. But today there is a Savior on the cross అయినా గాని who extends his love for all of us so that we can come back to his cross. అయినప్పటికీ కూడా నేటి దినాన్ని కలువరి శిలువలో ఒక రక్షకుడు ఉన్నాడు. ఎవరైతే తిరిగి తన చెంతకు రావాలని కోరుకుంటున్నారో అటువంటి వారికి ఉచిత ఆహ్వానాన్ని అందిస్తున్న రక్షకుడు. What is the greatest visitation other than the visitation of God on the cross? దేవాది దేవుడు ఆయనే మనల్ని దర్శిస్తూ ఉంటే దానికన్నా గొప్ప భాగ్యం ఏంటి? What is the visitation of God other than the cross of Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ తప్ప నిన్ను దర్శించేది, నన్ను దర్శించేది ఇంకా భాగ్యమైన సంగతి ఏముంది? In the Old Testament dispensation there was no such visitation. పాత నిబంధన యుగాల్లో చూస్తే ఇటువంటి దర్శనాలు లేవే. But today in the New Testament dispensation, how privileged we are. చూడండి, నూతన నిబంధన The cross of Jesus Christ. నూతన నిబంధన యుగంలో చూస్తే మనం ఎంత ధన్యులమి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువ దర్శనాన్ని ఇచ్చి ఆ దర్శిస్తూ ఉన్నాడు. Believe on the Lord Jesus Christ. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, Thou shalt be saved. నీవు రక్షింపబడతావు. Don't reject the free gift of salvation. దేవుడిచ్చేటువంటి ఉచిత రక్షణ వరాన్ని Don't తిరస్కరించు. despise this visitation of God. దేవుడు ఈ రీతిగా నిన్ను దర్శిస్తూ ఉన్నప్పుడు నిర్లక్ష్య వైఖరి వద్దు. Don't go as you came in. నీవు లోపలికి వచ్చిన రీతిగా వెనక్కి
తొలగిపోకు. Don't be as you are today, again tomorrow. ఈ దినాన్ని ఉన్న రీతిగా రేపు ఉండొద్దు. Let this visitation may bring forth a great change in your life. ఈ ఆయన దర్శించేటువంటి ఈ దర్శన కాలము నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకుని